అది మీకు అదృష్టం వస్తుంది. అది పొంగిపోకండి. ఇది అర్థం చేసుకోండి. ఇది బ్రహ్మం యొక్క సంకల్పం. బ్రహ్మము సంకల్పము సత్య సంకల్పం, మన సంకల్పం అసత్య సంకల్పం. బ్రహ్మము సంకల్పము సత్య సంకల్పం, మన సంకల్పం మిథ్యా సంకల్పం. ఇప్పుడు మన దేహానికి ఏదైనా బాధపడి దురదృష్టం ఏదైనా వెంటాడుతుంది అనుకోండి, అది బ్రహ్మము తెలియకుండా రావటం లేదు. అది బ్రహ్మం సంకల్పన బట్టి అలా వస్తుందని ఓర్చుకుంటాం అనుకోండి, ఇంకా రాబోయే జన్మలో అది రాదు. అయ్యో ఇది మనం పరీక్ష పెట్టాం, పేస అయిపోయాడు, ఇంకా రాబోయే జన్మలో ఈ కర్మ తప్పించేద్దాం అనుకుంటుంది బ్రహ్మం. ఏమండి ఆ బ్రహ్మం యొక్క సంకల్పన బట్టి ఒకసారి అదృష్టం వెంటాడిపోతా ఉంటుంది. చంద్రుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నాడు అనుకోండి, చంద్ర మహాదశ వచ్చేసిన మళ్ళీ నవగ్రహాల జోలికి వెళుతున్నాం. ఈ నవగ్రహాలు కూడా భగవంతుని కాదని ఏం చేయలేవు. నవగ్రహాలు ఎవరండి భగవంతుని కాదని ఏం చేయలేము. వాళ్ళకు కూడా డ్యూటీ ఇచ్చాడు భగవంతుడు, చేయమన్నాడు అంతే. ఇప్పుడు తహసీల్దార్ చేసి పని నువ్వు ఈ పని చేయి, కలెక్టర్ చేసి పని నువ్వు ఈ చేయి పని, ఇంజనీర్ చేసి పని నువ్వు ఈ చెయ్యి అని గవర్నమెంట్ ఎలా కేటాయిస్తుందో పని, అలాగే భగవంతుడు ఆ నవగ్రహాలకు కూడా మీరు ఈ పని చేయి పని కేటాయించాడు, కానీ భగవంతుని కాదని ఏమి చేయలేవు. భగవంతుని కాదని నవగ్రహాలు ఏదైనా చేస్తాయనుకోవటం అంటే ఎటువంటిదంటే ప్రాణం పోయిన తర్వాత మనిషి నడుస్తాడు అనుకోవడం కూడా అటువంటిదే. నవగ్రహాల గురించి డ్యూటీ కేటాయించాడు, మీరు ఈ పని చేయండి అని. మీరు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, తల పని చేసుకుంటున్నారు కదా, అలా నవగ్రహాలకు ఇచ్చి పని నవగ్రహాలకు చేయమి కేటాయించి అంతేనే. భగవంతుని కాదని ఏమి చేయలేవు. భగవంతుడి సంకల్పాన్ని అమలు జరుపుతూ ఉంటాయి, అంతవరకే. అధ్యక్షుడు ఆయనే, అధ్యక్షుడు భగవంతుడే, సర్వేశ్వరుడు నారాయణుడు. అయితే వీళ్ళకి ఏదో పని అప్పచెప్పాడే ఇవి చేస్తున్నాయి. ఈ పాపం ఈ స్వతంత్రంగా చేయటం లేదు. అయ్యాళ్ళెవరు స్వతంత్రంగా చేయడానికి ఉన్నది బ్రహ్మమే. అయితే మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాయంటే, మీకు ఎప్పుడన్నా అదృష్టం వెంటాడుతుంది అనుకోండి, మీరు చేసిన పనులన్నా కలిసి వస్తాననుకోండి, ఒకసారి చేసినా కలిసి రావటం లేదనుకోండి, చేసినా కలిసి వస్తానంటే మీకు గర్వం రాకూడదు. గర్వం వస్తానంటే మీరు బ్రహ్మంకి భిన్నంగా ఏదో చూస్తున్నారు. ఒకసారి మీకు దురదృష్టం వస్తుంది అనుకోండి, ఆ దురదృష్టం కూడా బ్రహ్మంకు తెలియకుండా రావటం లేదు. బ్రహ్మంకు తెలియకుండా వస్తానే బ్రహ్మముకి భిన్నంగా దురదృష్టాన్ని చూస్తే దుఃఖం వస్తుంది. మీరు బ్రహ్మముకి భిన్నంగా ఏది చూసినా మీకు రెజిబేషన్, అదుం దుఃఖం, మరణమే దుఃఖం, మరణమే అశాంతి.